హాయ్ అండి. ఇవాళ నేను నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను. నేను ఎలా పెడతానో చూసేయండి. ఒక్కొక్క నిమ్మకాయ 8 దబ్బలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సీడ్స్ తీసి పెట్టుకోవాలండి. సగం ఒక 10 నిమ్మకాయలు పక్కన జ్యూస్ పిండి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ నిమ్మకాయ ముక్కలే కలపడానికి సీడ్స్ తీసి పెట్టుకోవాలి. సీడ్స్ ఉంటే చేదొస్తాయి. నేనైతే కొలుచుకుంటున్నానండి. 3 కప్పులు అయినాయి. నేను 3/4 కప్పు సాల్ట్ వేసాను. 3/4 కప్పు సాల్ట్ వేసి ఒక 2 స్పూన్లు పసుపు వేసి అలా కలుపుకోవాలి. సాల్ట్ను పసుపు కలుపుకొని పెట్టుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఈ నిమ్మకాయ జ్యూస్ ఏదైతే ఉందో అది వడగట్టుకొని జాలిగంటతో కలుపుకోవాలండి. కలుపుకొని 3 రోజులు ఇలానే పెట్టాలి. రోజు ఒకసారి కలిపి పెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే మంచిగా ఊరుతుంది. 3వ రోజు ఊరిన తర్వాత మనకు కావాల్సినంత తీసుకొని ఎంతైతే కావాలో మనకు అవసరానికి వారం సరిపడేంత ఒక 2 గరిటెలు 3 గరిటెలు తీసుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకోవచ్చండి. ఇదైతే కొత్తగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్ల మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేయించుకుంటున్నాను. 2 వేయించుకుని 2 ఒకటేసారి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత ఆ పొడి కూడా కావలసినంత వాడుకోవచ్చు. కావాలన్నప్పుడు మనము కొంచెం వేసుకుని కలుపుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుని అప్పుడే అదే కడాయిలోనే పోపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక 10-15 వెల్లుల్లిపాయల రెబ్బలు దంచి తీసుకోవాలి. తీసుకొని వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది పోపు ఏదైతే ఉందో అది మంచిగా చల్లారాలండి. వేడివేడిగా వేస్తే ముక్కలు మెత్తబడిపోతాయి, మళ్ళీ గుజ్జు అయిపోతుంది, బాగుండదు. ఇది చల్లారిన తర్వాతనే మనము నిమ్మకాయ దబ్బల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో 3 గరిటెలు తీసుకున్నానండి. మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదైతే 3 గరిటెలు తీసుకున్నాను. నాకు వారానికి సరిపడంత అవుతుందనేసి ఒక 3 గరిటెలు తీసుకొని ఒక 2 స్పూన్ల కారం పొడి, 1.5 స్పూన్ మెంతులు, ఆవాలు కలిపిన మిక్సీ వేసిన మసాలా ఏదైతే ఉందో అది వేసుకొని పౌడరు కలుపుకున్నాను. కలుపుకొని పోపు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుందండి నిమ్మకాయ పిక్కిలో. బీపీ డౌన్ అయినలో కానీ ఆడవాళ్ళకి కానీ చాలా మంచిదంటండి. అందుకనేసి నేను ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. నాకైతే చాలా ఇష్టం ఈ నిమ్మకాయ పిక్కిలు. మామిడికాయ పిక్కిలు కూడా చాలా ఇష్టం, కానీ ఇది చాలా ఇష్టము. అందుకే మా వారిని తెమ్మని ఊరు నుంచి పెట్టుకున్నానండి. ఇది ఇలా చల్లారిన తర్వాత వేసేసుకోవాలి. పోపు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, ఎందుకంటే మెత్తగా అయిపోతుందండి ముక్కలు మాత్రం. మనం ఈ ముక్కలు ఉప్పు పసుపు కలిపిన ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికీ అలానే ఉంటాయి.